హలో ఎవ్రీవన్. ప్రముఖ ఇస్రో నుంచి మనకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూకి కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ ఇది. ఓకేనా. సో ఇస్రో అంటే ఎన్ఆర్ఎస్సి హైదరాబాద్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. గమనిద్దాం ఇక్కడ చూడండి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సి లో తాత్కాలిక ప్రతిపాదికన పనిచేసేందుకు వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. సో కాబట్టి మీకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో మీకు హైదరాబాద్ లో ఉన్నటువంటి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో మీకు తాత్కాలికంగా అంటే కాంట్రాక్ట్ బేసిస్ కింద డైరెక్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తెలిసిన ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మొత్తం మనకి 71 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. పోస్ట్ వివరాలు చూసుకుంటే రీసెర్చ్ సైంటిస్ట్ 20, ప్రాజెక్ట్ అసిస్టెంట్ మనకి 1 నుంచి 6 పోస్టులు, ప్రాజెక్ట్ సైంటిస్ట్ బి లో మనకి 4 పోస్టులు, ప్రాజెక్ట్ అసోసియేట్ లో మనకి 1 నుంచి 2 పోస్టులు, ప్రాజెక్ట్ అసోసియేట్ లో మనకి 2 నుంచి 12 పోస్టులు, జేఆర్ఎఫ్ లో 27 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే పోస్టులు అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంజీ, ఎంటెక్, ఎంఎస్సి ఉత్తీర్ణులై ఉండవలసి ఉంటుంది. మరి పని చేయవలసిన ప్రదేశాలు చూసుకుంటే సాద్నగర్, రంగారెడ్డి జిల్లా, జీడిమెట్ల, బాలానగర్, హైదరాబాద్ రీజనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రాల్లో నాగపూర్, న్యూఢిల్లీ, కోల్కతా, జోధాపూర్, బెంగళూరులో మీకు అయితే జాబ్ లొకేషన్ అయితే ఉండడం జరుగుతుంది. దరఖాస్తు విధానం చూసుకుంటే ఆన్లైన్ ద్వారా మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తును చివరి తేదీ చూసుకుంటే మీకు ఏప్రిల్ 8వ తేదీ వరకు కూడా మీరు అయితే ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారమ్మా. ఓకేనా. సో నేను మన వీడియో కింద కామెంట్స్ డైరెక్ట్ మీకైతే నేను అప్లికేషన్ లింక్ ఇస్తాను. అదేవిధంగా మీకు అప్లై లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాను. ఒకసారి మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా. సో ఎలాంటి రాత పరీక్ష అయితే లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ పెట్టి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఓకేనా. సో ఇది మనకి ఇస్రో నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ మీకు నిన్న వచ్చిందమ్మా. సో నేను నిన్న చేయలేదు, సో ఇప్పుడు చేస్తున్నాను. కాబట్టి అప్లై లింక్స్, నోటిఫికేషన్ లింక్స్ మొత్తం కూడా నిన్న వచ్చేసి అఫీషియల్ గా. సో ఓకేనా. అంటే ఇది మన పబ్లిక్ నోటీస్ కాబట్టి పబ్లిక్ నోటీస్ మొత్తం మనకి ఇప్పుడు జెన్యున్ గా ఉంటుంది కాబట్టి సో అంతవరకు వెయిట్ చేయడం జరిగింది. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.